ఇక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ కోసం తాను ఆమరణ దీక్ష చేస్తే చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుందామని పవన్ కళ్యాణ్ దీక్ష విరమింపజేశారని ఆయన గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు పవన్ సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10% రిజర్వేషన్లలో కాపులకు విద్య ఉద్యోగాలలో 5% రిజర్వేషన్లు కేటాయించాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. కాపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, ఓవర్ టు యు. పవన్, ఎవరైతే కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య ఉన్నారో, మాజీ మంత్రి హరిరామ జోగయ్య, ఇటు పవన్ కళ్యాణ్ కి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒక బహిరంగ లేఖ అయితే రాయటం జరిగింది. గతంలో కూడా అనేక మార్లు ఆయన బహిరంగ లేఖలతో ఆయన సంచలనం సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే నేపథ్యంలో ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి ఆయన అయితే ఈ రోజు ఒక 3 పేజీలతో కూడినటువంటి ఒక బహిరంగ లేఖ అయితే ఆయన రాయటం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కాపు సామాజిక వర్గానికి కాపుకు సంబంధించి కాపు, బలిజ, తెలగ, అదేవిధంగా ఒంటరి కులస్తులుగా ఉన్నటువంటి ఏదైతే కాపు సంబంధించి రిజర్వేషన్ ఇమీడియట్ గా అమలు చేయాలని చెప్పేసి ఆయన అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇటు రాష్ట్రంలోనూ అదేవిధంగా కేంద్రంలో కూడా ఈ కాపులకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఈ రిజర్వేషన్ అయితే అమలు చేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా హరిరామ జోగయ్య ఆమరణ దీక్ష చేసినటువంటి నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏదైతే కాపులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి ఏదైతే డిమాండ్లోనే ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కార మార్గంగా చేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉన్నదో, ఈ 2 పార్టీలకు సంబంధించి ఆయన ఇద్దరు కూడా ఒక బహిరంగ రాసినటువంటి పరిస్థితి. ఏదైతే కాపులకు సంబంధించి అగ్రవర్ణాలకు ఇస్తున్నటువంటి ఏదైతే 10% రిజర్వేషన్ ఉందో ఆ 10% రిజర్వేషన్ లో కాపులు కూడా చేర్చాలని, అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశం 5% ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి అయితే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ కాపులకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఈ కాపులకి రిజర్వేషన్ అమలు చేసే దిశలో మేము వెళ్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పుడు కూడా ఆయన చేయకపోవడం వల్లే ఈ కాపు సోదరులందరూ కూడా కాపు సామాజిక వర్గం అందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. అదేవిధంగా కాపులకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఈ పవన్ కళ్యాణ్ కూడా 90% కాపు సామాజిక వర్గం అంతా కూడా ఓటు బ్యాంకు ఉన్న అందరూ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ అయితే దీక్ష విరమింపజేసిన టైంలో ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా కాపు సామాజిక వర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా అందరూ కూడా ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేశారు కాబట్టి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని అయితే బ్రహ్మ ఒక పాయింట్ ఏంటంటే 2014-19 మధ్యలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5% కాపులు కేటాయించింది. అలాగే కాపు కార్పొరేషన్ కూడా చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం 2024 మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా చేతుల్లో లేదు అని చెప్పారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ రిజర్వేషన్లని అమలు చేస్తే సరిపోతుంది కదా, జస్ట్ ఒక ఆర్డర్ తోటి. అయితే గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో టీడీపీ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు కాపులకు కూడా రిజర్వేషన్ చేసే దిశలో కూడా ఆయన కొంత సానుకూలంగా 5% రిజర్వేషన్ ఇచ్చినట్లుగా చెప్పింది. అయితే ఇది రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పరిస్థితి, ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఏదైనా సరే దానికి సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి. అది ఏదైతే 2019 నుంచి 24 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆయన కూడా ఎన్నికల ముందు ఆయన అయితే ఈ రిజర్వేషన్ సంబంధించి కేంద్రానికి మేము కేంద్రానికి సంబంధించి మేము కూడా అక్కడ ఫైట్ చేస్తాము, అదేవిధంగా కాపుల రిజర్వేషన్ కూడా మేము పకడ్బందీగా అమలు చేస్తామని ఎన్నికల వాగ్దానాలు చెప్పినప్పుడు కూడా 2019 నుంచి 24 వరకు కూడా ఆయన ఎటువంటి చర్య తీసుకోలేదు. అందు గురించే ఈ కాపు సామాజిక వర్గం అంతా కూడా వన్ సైడ్ గా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని జాగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మొత్తానికి చూసుకున్నట్లే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్డీఏ కూటమి ద్వారానే ఇది అయ్యిద్దని చెప్పేసి కాపు రిజర్వేషన్ జరిగిద్దని చెప్పేసి ఇప్పుడు జాగా అయితే లేఖ రాసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.